హైదరాబాద్‌కి వచ్చినప్పటి నుంచి కరివేపాకు కొంటూనే ఉన్నాననమాట. అదే మన ఊర్లల్లో ఉన్నామనుకోండి, మన చెట్లకుంటే పక్కనోళ్ళ చెట్లకుంటే మనం తెచ్చేసుకుంటూ ఉంటాం గదా! సో, నాకు కొంచెం బాల్కనీ స్పేస్ దొరికింది అన్నప్పటి నుంచి పిచ్చి పిచ్చి థాట్స్ అన్నీ వచ్చేస్తున్నాయనమాట. ఏదో ఒకటి పెంచేసేయాలనిపిచ్చేస్తుందనమాట. సో, అందుకని నేను ఈరోజు కరివేపాకు ఎట్లైనా ప్లాన్ చేయాలనుకున్నా. సో, నేను అడిగాను మా హస్బెండ్‌ని ఎళ్లి తెచ్చుకుందాము కరివేపాకు మొక్కని అననంటే, దానికోసం మొక్కే అవసరం లేదు కాడ్ త్రూ అయినా వచ్చేస్తుంది అని చెప్పాడు. సో, ఓకే. లెట్స్ ట్రై అనుకున్నాను. సో, గూగుల్‌లో సెర్చ్ చేస్తే నాకు ఈ ప్రాసెస్ ఒకటి కనిపించింది. గార్లిక్ కొంచెం పెట్టేసేసి, కాడ ఎండిపోకుండా పెట్టాలి అన్న రీజన్ కొంచెం అనిపించిందనమాట. సో, అలా పెట్టేసి కంపోస్ట్ ఏసేసేయమన్నాడు. సో, కంపోస్ట్ ఏదైనా పర్వాలేదు. నేను వెర్మి కంపోస్ట్ ఏసాను. ఎందుకంటే నేను కొన్ని గార్డెనింగ్ థింగ్స్ ఆర్డర్ పెట్టుకున్నా అనమాట ఉగావో నుంచి. ఆ బ్రాండ్ వాళ్ళు ఆ ప్యాకేజ్‌లో భాగంగా నాకు ఈ కంపోస్ట్ కూడా ఇచ్చారనమాట. సో, అది కూడా వేసి వాటర్ పోస్ట్ చేసేసాను. లెట్స్ సీ ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది, మొక్కగా అవుతుందా లేదా అనేది నేను మీతో షేర్ చేస్తాననమాట. సో, నాలా గార్డెనింగ్ థాట్స్ ఎవరైనా ఉండి ట్రై చేయాలనుకున్న వాళ్ళు, నేను చేసిన ప్రాసెస్ వర్కౌట్ అయిందా లేదా చూసుకొని మీరు కూడా హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. టైనీ బ్లూమింగ్. బై బై.